అంటే మన్మధుడికి తర్వాత ముందు సినిమానా అంటారు రేపు చూసిన తర్వాత అందరూ. అది 2003లోనో 2002లో రిలీజ్ అయింది మన్మధుడు. ఇది 2001 అనుకుంటాను, 2001లో వచ్చి ఉంటుంది గ్రీక్ వీరుడు అనుకుంటా. అంత అందంగా ఉండాలి. నేను కోరుకోకూడదు మా హీరో గారి గురించి. చాలా బాగా వచ్చింది, నేను చూసాను విషయం. ఈ రోజుతో సినిమా కంప్లీట్ అయింది. చిన్న పిట్ ఏదో ఉంది, అది 2-3 రోజులు చేసి April 19th శ్రీరామ నవమి సందర్భంగా ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నాం. శ్రీరామనవమికి మా హీరో గారికి చాలా అనుభవంగా ఉంది. మీకు తెలుసు, రామదాసుగా ఆయన ఎంతమందిని మెప్పించారో తెలుసు కదా. గ్రీక్ వీరుడిగా అలాగే మెప్పిస్తానని ఆ శ్రీరాముని ఆశీస్సులు కోరుకుంటూ నా బ్యానర్లో నాకు తెలిసి మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ అవుతుంది. డాక్టర్ శ్రావణ సంజయ్ అల్లరుడు ఏంటి, అది ఒక ప్యాటర్న్, ఇంకో ప్యాటర్న్. ఈ రోజుతో గ్రీక్ వీరుడిది ఒక 1.5 day టాపీ తప్ప కంప్లీట్గా సినిమా అంతా అయిపోయింది. సాంగ్స్ మొత్తం ఫినిష్ చేసుకున్నాము. April 22 రిలీజ్ చేద్దామని ప్రొడ్యూసర్ గారు ప్లాన్ చేస్తున్నాం. April 19th April 19th శ్రీరామనవమి రోజు రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. ఆడియో వచ్చేసి March 3rd week or 2nd week అని అనుకుంటున్నాము. నేను ఈరోజు ఇక్కడ కూర్చోనే అవకాశం వచ్చింది అని అంటే అది నాగార్జున గారి వల్ల. నా జీవితానికి, నా కెరియర్కి మంచి బ్రేక్ ఇచ్చిన సంతోషం సినిమాతో నా కెరియర్ స్టార్ట్ అయ్యేలా చేశారు. గ్రీక్ వీరుడు ఈవెంట్ మేనేజర్ అండి. అమెరికాలోనే పుట్టి పెరిగి అక్కడి సిటిజన్, అలాంటి వ్యక్తి ఫస్ట్ టైం ఇండియా రావటం, అక్కడి నుంచి తనకు ఎన్కౌంటర్ అయిన అనుభవాలు, వాటి మీద తీసిన సినిమా అన్నమాట. ఈ సినిమాకి స్పెషల్ ఇంట్రాక్షన్ అని నయనతార అండి. సంతోషం నా ఫిలిమ్స్లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఫిలిమ్స్. ఇప్పుడు కూడా చాలామంది ఫ్యామిలీ లేడీస్ కానీ వాళ్ళు కానీ చూసి సంతోషం ఎప్పుడు వచ్చినా టీవీలో చూస్తూనే ఉంటాం అని చెప్తూ ఉంటారు. దానికి చాలా అవార్డ్స్ వచ్చినాయి, ప్లస్ కమర్షియలీ ఆల్సో వెరీ సక్సెస్ఫుల్. నాకు మంచి పేరు తెచ్చిపెట్టింది. నేను అటువంటి సినిమా డైరెక్ట్ చేసిన దశరథ్తో మళ్ళీ ఈ సినిమా చేయడం వెరీ హ్యాపీ. దశరథ్ చక్కగా అందరూ ఫ్యామిలీలో అందరూ చూసేలాగా తీస్తాడు, ప్లస్ ఎంటర్టైన్మెంట్ ముఖ్యంగా పెట్టుకుంటాడు. అండ్ సటిల్గా ఎమోషన్స్, ఫ్యామిలీ ఎమోషన్స్ అనేవి చాలా బాగుంటాయి సినిమాలో. అండ్ మ్యూజిక్ కూడా చాలా మంచి టేస్ట్ ఉంది. ఈ మధ్యకాలంలో నాకు ఒఫీషియల్గా టీవీ ఛానల్స్లో ఇంకా టీజర్ రిలీజ్ చేయకముందే నేను నెట్లో రిలీజ్ చేశాడు చందను. అది రిలీజ్ చేసిన వచ్చిన దానికి రెస్పాన్స్, ఎస్పెషలీ యంగ్ జనరేషన్ దగ్గర నుంచి వచ్చిన రెస్పాన్స్ చాలా ఫెంటాస్టిక్గా ఉంది. నాకు చాలా ఎనర్జీని ఇచ్చింది. అండ్ ఎస్పెషలీ వాళ్ళందరూ చాలామంది ఫోన్లు చేసి మెసేజ్లు పెట్టి అంకుల్ అంట మళ్ళీ మీరు అంత యంగ్గా ఎలా కనపడుతున్నారు, మాకు సరిపడా కనపడుతున్నారు అని చెప్పి 22 ఏళ్ళోళ్ళు 23 ఏళ్ళోళ్ళు తెల్లారుజామున ఇవాళ మార్నింగ్ అబౌట్ 5:30కి లేచేటప్పటికి అఖిల్ దగ్గర నుంచి మెసేజ్ వచ్చింది. వాట్ ఆర్ యూ డూయింగ్ నాన్న, వాట్ ఆర్ యూ డూయింగ్ అని అడిగాను. అంటే ఏంట్రా అంటే ఆల్ మై ఫ్రెండ్స్ ఆర్ కంప్లైనింగ్, నేను గడ్డం మెచ్చుకుంటే నిన్ను ఫాలో అవుతున్నాను అంటున్నారు. అండ్ యూఆర్ లుకింగ్ సో యంగ్ అంటున్నారు, వాట్ ఆర్ యూ డూయింగ్ అని అడుగుతున్నారు నన్ను. అండ్ చాలా ఆనందంగా ఉంది పొద్దున్నే లేచిందని ఆ టాక్. అండ్ వెరీ హ్యాపీ, చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. అదే డెఫినెట్గా బ్యాక్గ్రౌండ్ స్కోర్లో తప్పకుండా యూజ్ చేస్తాం, ఎందుకంటే టైటిల్ కూడా మాకు అది ఇది. అండ్ ఆ సాంగే యూజ్ చేస్తామో లేదో కరెక్ట్గా తెలియదు, బట్ ఆ వర్డ్ అనేది యూజ్ చేస్తాం. అండ్ ఆ గ్రీక్ వీరుడు అనే ఆ టైటిల్ కూడా ఆ సాంగ్తోనే పాపులర్ అయింది కదా అప్పుడు, నిన్నే పెళ్ళాడతారు దాంతో. అండ్ వీళ్ళకి కూడా ఇన్స్పిరేషన్ అక్కడి నుంచే వచ్చింది. అండ్ షూర్ విల్ బీ యూజింగ్ ఇట్. యాక్చువల్లీ గ్రీక్ వీరుడికి మీనింగ్ నాకు నిజంగా తెలియదు. అందుకనే నేను చాలా రోజులు అది పెట్టాలా వద్దా అని చెప్తే, గ్రీక్ వీరుడు అనే టైటిల్ మన తెలుగులో గ్రీక్ వీరుడు ఒక అమ్మాయిలందరూ ఒక అబ్బాయిని కోరుకున్నప్పుడు అతను గ్రీక్ వీరుడులా ఉంటాడు అని అంటారు అని నాకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. అప్పటి వరకు నాకు నిజంగా తెలియదు. ఇప్పుడు డెఫినెట్గా నేను మెచ్యూర్ లవ్ స్టోరీయే చేయాలి. బట్ యంగ్ లవ్ స్టోరీ చేస్తే అది మనం వీళ్ళు చెప్తా ఉంటారు చేయొచ్చు మీరు అన్ని, ఊరికే నన్ను ఎక్కేస్తాకి తప్పితే మెచ్యూర్ లవ్ స్టోరీ అది. అతనికి పెళ్ళి అంటే నమ్మకం లేదు, సో చాలా రోజులు పెళ్ళి కూడా చేసుకోలేదు. సో ఒక ఏజ్ వచ్చి మెచ్యూర్ అయ్యే వరకు అందుకనే మెచ్యూర్ లవ్ స్టోరీగానే వస్తుంది.
నయనతార కంప్లీట్లీ ఆపోజిట్ టు ఈ గ్రీక్ వీరుడు క్యారెక్టర్. రాజశ్రీ తెలుగు నుండి ఈ రిపోర్ట్ అందిస్తున్నది కెమెరా పర్సన్ రాధాకృష్ణతో శ్రావణ్ జాయ్. మరిన్ని వినోదాల కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ రాజశ్రీ తెలుగు.